వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఈరోజు వీడియో దేని గురించి అంటే కాలేజ్ చేసేటప్పుడు ఏం మిస్టేక్స్ అయితే చేయకూడదో అది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. మనం రిలేట్ చేయడం వీడియోలోకి వెళ్ళిపోదాం. చాలామంది ప్రాజెక్ట్ చేసినప్పుడు ఏంటంటే ఆ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ చూసి డైరెక్ట్గా టెక్స్ట్ లేయర్ వెళ్ళిపోతారు. అంటే డైరెక్ట్గా ఇంటర్నెట్ చేద్దామని చెప్పేసి వెళ్ళిపోతారు. బట్ దిస్ ఈజ్ ద ఫస్ట్ మిస్టేక్. ఈ మిస్టేక్ అనేది అసలు చేయకూడదు. ఒక ప్రాజెక్ట్ చేద్దాం అనుకున్నప్పుడు ఆ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ మీద మనకు ఒక డెప్త్గా గ్రిప్ రావాలి. అంటే అసలు ఆ ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ చేయకముందే మనం ఆ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ అనేది మన మైండ్లో రన్ అవ్వాలి. పలానా ఇది పెడితే ఇలా బాగుంటుంది అని చెప్పేసి మన మైండ్లో ఫుల్ క్లారిటీ అయితే రావాలి. ఫస్ట్ వచ్చేసి ప్రాబ్లమ్ స్టేట్మెంట్ మీద ఫుల్ క్లారిటీ అయితే తెచ్చుకోవాలి. డైరెక్ట్గా ప్రాబ్లమ్ స్టేట్మెంట్ బూటకుండా ఫస్ట్ రీసెర్చ్ అనేది చేయాలి. ఎంతలా రీసెర్చ్ చేస్తామంటే కానీ మైండ్లో అయితే ఉండిపోవాలి. ఆ పలానా ఇది చేయాలి, మనం వెళ్ళంగానే ఇలా ఉండాలి అని చెప్పేసి ఫంక్షన్ తీసుకొని మీ మైండ్లో అయితే అతికిపోవాలి. అంతలా రీసెర్చ్ చేసి అప్పుడు ప్రాబ్లమ్ స్టేట్మెంట్ అనేది మనం టెక్స్ట్ అయితే ఇంప్లిమెంట్ చేయాలి. అండ్ ఇంకోటి, ప్రాబ్లమ్ స్టేట్మెంట్ అనేది మార్కెట్లో ఆల్రెడీ చేసారా, ఒకవేళ చేసి ఉంటే ఇంకా చేసి వేస్ట్ కదా. మీరు ఆర్డర్ చేశారు బట్ ఇంకా నువ్వు చేసి ఇంకా యూనిక్నెస్ ఉంది. ఒకవేళ చేస్తే నీ దాంట్లో ఫంక్షనాలిటీస్ కానీ అండ్ యూనిక్నెస్ నీ దాంట్లో ఉంది అనేది అయితే యూజర్స్ అయితే చూస్తారు. థర్డ్ థింగ్ వచ్చేసి నా పర్సనల్ పర్స్పెక్టివ్ అనమాట. అంటే నేను ఎప్పుడైనా ఒక ప్రాజెక్ట్ చేస్తే అది రియల్ వరకు ఎలా ఉపయోగపడాలని ఆలోచిస్తాను. అండ్ అంటే ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ చేస్తే బయటికి ఎలా ఉపయోగపడుతుంది, మనం ప్రాజెక్ట్ చేయిందని మన ల్యాప్టాప్లో పెట్టుకొని మనం చూసుకోవడం కాదు కదా. బయట రియల్ వరల్డ్ యూజర్స్కి ఎలా ఉపయోగపడుతుందో ఈ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ అనేది ఆలోచించాలి. నేను నా సజెషన్ అనమాట. అంటే ఒక ప్రాజెక్ట్ చేస్తే అది రియల్ వరల్డ్కి ఉపయోగపడాలి, అంతే. అలా చేయాలి ప్రాజెక్ట్. మనం ప్రాబ్లమ్ స్టేట్మెంట్ చేసే ముందు ఈ 3 థింగ్స్ అనేవి మైండ్లో పెట్టుకొని ప్రాబ్లమ్ స్టేట్మెంట్ చేస్తే ఆ ప్రాజెక్ట్ అనేది యాక్యురేట్గా బిల్డ్ అయ్యే అవకాశం అయితే ఉంది. మరి ఇలాంటి టెక్ అండ్ టిప్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఉంటా, బాయ్.